ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన ఈ భారీ స్కామ్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు పోలీసులు చేపట్టిన ఆకస్మిక సోదాలు మరియు అరెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ కుంభకోణానికి సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న ఒక ప్రధాన సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో అసలు నిజాన్ని బయటపెట్టినట్లు అయ్యింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు జరిపిన మెరుపు దాడిలో వెలుగు చూసిన నగదు నిల్వలు చూసి స్వయంగా దర్యాప్తు అధికారులే విసిగిపోయారు. ఈ రహస్య స్థావరాల నుంచి పోలీసులు వేల కోట్ల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానమే మూల కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రముఖ బ్రాండ్లను ఇవ్వడం ద్వారా భారీగా ముడుపులు అందినట్లు తెలిసింది. కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం వల్ల ఈ అవినీతి సొమ్మును గుర్తించడం కష్టమవుతుందని భావించిన నిందితులు వివిధ ప్రాంతాల్లో రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా పట్టుబడిన వ్యక్తి జగన్ సామాజిక వర్గానికి లేదా అత్యంత సన్నిహిత వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రచారం జరుగుతుండడంతో ఈ స్కామ్ నేరుగా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోలీసుల దాడిలో కేవలం నగదు మాత్రమే కాకుండా అనేక కీలక పత్రాలు మరియు డిజిటల్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్లో మనీ లాండరింగ్ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ రంగంలోకి దిగే అవకాశం ఉంది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారా లేదా అనేది ఇప్పుడు పోలీసుల ప్రధాన విచారణాంశంగా మారింది. పట్టుబడిన వేల కోట్ల రూపాయలను ఎవరివి మరియు ఇవి ఏ ఎన్నికల సమయంలో ఉపయోగించాల్సి ఉందనే కోణంలో విచారణ సాగుతుంది. అరెస్ట్ అయిన వ్యక్తిని నోరు విప్పితే మరిన్ని కీలకమైన తలకాయలు బయటపడతాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ₹1 కూడా వదలకుండా రికవరీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఇలా అక్రమ మార్గాల్లో తరలించడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఈ మద్యం కుంభకోణం కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదని ఇదొక వ్యవస్థీకృత నేరమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరికొంతమంది కీలక నేతలు మరియు ఉన్నతాధికారులను కూడా ఈ కేసులో ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోలీసులు ఈ రహస్య ప్రాంతాలను సీజ్ చేసి నగదును కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో జగన్ చుట్టూ ఉన్న కీలక వ్యక్తులందరూ ఒకరి తర్వాత ఒకరు చట్టానికి దొరికిపోయే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. మొత్తానికి ఈ భారీ మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను తుఫానును సృష్టించి మాజీ ముఖ్యమంత్రిని పెను సవాల్గా మారింది.